హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ విహారీ ఛానల్. సో అతిపెద్ద వినాయకుని విగ్రహం ఎక్కడ ఉందని మనం అడగగానే వెంటనే మనకు వచ్చే సమాధానం ఖైరతాబాద్. సో ఖైరతాబాద్లో అయితే దాదాపు 72 అడుగుల హైట్లో గణేషుని యొక్క విగ్రహం అయితే ఉంటుంది. సో మన ఏపీలో వచ్చేసి ఎక్కడ అంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. కానీ రీసెంట్గా మన గుంటూరులో దాదాపు ఖైరతాబాద్ కంటే ఒక అడుగు ఎక్కువగా ఒక గణేషుని యొక్క విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఈ విగ్రహం వచ్చేసి ఎక్కడో కాదు, మన గుంటూరులోని గుంటూరు అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లో అయితే ప్రజెంట్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా నేను ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో ట్రావెల్ చేస్తూ ఉండగా నా యొక్క లెఫ్ట్ సైడ్ అయితే ఒక పెద్ద మండపం అయితే కనిపించింది. సో ఏంటని దగ్గరికి వెళ్ళి అడిగాను. సో అడగగానే అక్కడ వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ గణేషుని యొక్క విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు గుంటూరులో 5 అడుగులు, 10, 12, 15 మ్యాక్సిమం ఒక 20 or 30 అడుగుల హైట్లోనే గణేషుని యొక్క విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. కానీ ఫస్ట్ టైం మన గుంటూరులో అతిపెద్ద గణేషుని యొక్క విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో చూశారు కదా, దాదాపు 5 స్టేర్లు అనమాట. సో ఇది 5 స్టేర్ల బిల్డింగ్, ఇటుపక్క కూడా 5 స్టేర్ల బిల్డింగ్. మండపం చూడండి ఎంత హైట్ ఉందో. దాదాపు ఖైరతాబాద్లో ఉన్న గణేషుని విగ్రహం ఎంత హైట్ అయితే ఉంటుందో ఇంచుమించు అంతే హైట్లో మన గుంటూరులో ఫస్ట్ టైం ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో లొకేషన్ వచ్చేసి ఒకసారి చూడండి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నేను ఇంకా చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే ఈ యొక్క గణేష్ విగ్రహాన్ని ఎక్కడి నుంచైనా తీసుకొని వస్తారా, లేదంటే ఇక్కడే తయారు చేస్తారా అని చెప్పేసి అడిగాను. సో అంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడి నుంచో తీసుకొని రాలేరు, కానీ ఇక్కడే తయారు చేస్తారు. ఇక్కడ వచ్చిన సవాల్ ఏంటంటే, ఇక్కడే నిమజ్జనం చేస్తారా, లేదంటే ఈ యొక్క గణేషుని యొక్క విగ్రహాన్ని మనకి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి కృష్ణానది దగ్గరికి తీసుకొని వెళ్తారా అనేది సస్పెన్షన్ అనమాట. సో ఎందుకంటే ఈ యొక్క భారీ విగ్రహాన్ని ఫస్ట్ టైము ఒకవేళ వీళ్ళు తీసుకొని వెళ్తే ఫస్ట్ టైం ఒక భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేసి, సో ఈ భారీ యొక్క విగ్రహాన్ని మనం నిమజ్జనం చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క మండపాన్ని మనం ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరలోనే ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు కదా, మొత్తం గ్రౌండ్ చూడండి, చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. సో గ్రౌండ్ కూడా ఉంది. సో భక్తులందరూ చూస్తానికి అనుకూలంగా సో ఒక గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ దాని మధ్యలో అయితే ఏర్పాటు చేశారు. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది. సో గణేషుని విగ్రహం యొక్క మండపం అయితే తయారు చేశారు. లోపల ఎంతవరకు వచ్చాయి వర్క్స్, సో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు అప్డేట్తో సహా ఇస్తాను. సో మన యొక్క వినాయక చవితి వచ్చేసి ఆగస్టు నెల 27వ తారీఖున అయితే జరుపుకుంటారు. సో అప్పటికల్లా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది చూద్దాం. సో ప్రతిదీ కూడా గుంటూరులో సంబంధించిన ప్రతిదీ కూడా మన ఛానల్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కేవలం బ్రిడ్జెసే కాదు, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా హోమ్ టూర్లు కూడా చేస్తాను. సో హోమ్ టూర్లు కానీ గుంటూరు సంబంధించిన ఫేమస్ ప్లేసెస్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము. అండ్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మండపం చూశారు కదా, మొత్తం కర్రలతో ఏర్పాటు చేశారనమాట. సో ఆల్రెడీ ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసే కార్మికులందరికీ ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ అనేది వర్షం పడటం వల్ల ఒక మండపాన్ని చుట్టూ ఈ యొక్క పట్టాలు అయితే ఏర్పాటు చేశారు. సో వర్క్స్ అనేవి స్టార్ట్